Kumar garu, please come on stage. Saket garu, please come on stage. And ఇంత మంచి విజువల్స్ ని అందించినటువంటి సినిమాటోగ్రాఫర్ అరుణ్ కుమార్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎడిటర్ చరణ్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ మ్యూజిక్ అశ్విన్ గారు, హేమంత్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. లిరిక్స్ పవన్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ మన డబ్బింగ్ అపర్ణ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సో ఇంకెవరైనా అండ్ ఈరోజు మన ముఖ్య అతిథులు సో చాలా బిజీగా ఉన్నా కూడా మన షో కోసం వచ్చారు. త్రినాథరావు గారు, ఫ్యూ వర్డ్స్ అన్నా. ఓకే, వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుకున్నారు మీరు ఫ్యూ వర్డ్స్. ఓకే సరే. సో అందరికీ నమస్కారం అండి. ఇండిపెండెంట్ ఫిల్మ్ మదనం. సో ఎస్టర్డే షాకేత్ నాకు ఫోన్ చేసి ఆ ఇంటికి తీసుకొచ్చాడు. టీం అంతటిని తీసుకొచ్చి ఇన్వైట్ చేశారు. అయితే ఈ మధ్య ఇలాంటి ఇన్విటేషన్స్కి వెళ్ళి నేను చాలా బుక్ అయిపోయాను అప్లికేషన్స్ మీద. సో మళ్ళీ ఇది ఒక షాకేత్ అప్లికేషన్ ఏమో అని భయపడ్డాను. అప్పుడు లేదండి ఇది పర్ఫెక్ట్ ఫిల్మ్ అన్నారు. సరే అని అది ఒక సాంగ్ చూపించారు, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సరే ఎంకరేజ్ చేయాలి కదా, లేకపోతే ఇది ఎప్పుడో 10 years బ్యాక్ నాలాంటి వాడు ఎవడో నాకు ఎంకరేజ్ చేయబట్టే కదా నేను ఈ స్టేజ్ కొన్నాను. కాబట్టి ఇప్పుడు నేను నాలాంటి వాడిని ఎంకరేజ్ చేయకపోతే ఇంక నేను ఈ స్టేజ్కి వచ్చి కూడా సుఖం లేదు, యూజ్ లేదు అనిపించింది. సరే వస్తానని చెప్పాను. నిజంగానే చాలా బాగుంది. ప్రొడ్యూసర్స్ ఇద్దరు చాలా బాగా పనిచేశారు. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూసర్లు టెక్నీషియన్లు ఇద్దరు ఆల్రెడీ అంటారు. కెమెరామెన్ అండ్ డైరెక్టర్ ఇద్దరు, ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు, సారీ కెమెరామెన్ అండ్ డైరెక్టర్ కదా. అండ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను సార్ అన్నాడు. ఏంటన్నది నాకు అర్థం కాల. ఇప్పుడు నేను చూస్తుంటే అర్థమైంది, ఎక్స్పెరిమెంట్ బాగుంది, మీరు అనుకున్నది సక్సెస్ అయ్యారు. అండ్ ఇకపోతే అంటే నేను అనకాపల్లి నుండి వచ్చాను ఇక్కడికి. సో అక్కడ ఎక్కువ ఫైనాన్స్ బిజినెస్ నడుస్తుంటుంది. నా చిన్నప్పుడు నేను చూశాను. ఎవరైనా అంటే ఇంకా ఎందులోని సెటిల్ అవ్వకపోతే అటు ఫైనాన్స్ బిజినెస్ మొదలు పెడతాడు. ఫస్ట్ ఒక సైకిల్ తీసుకొని చిన్న పుస్తకాలు ప్రింట్ చేయించి వాడి లైఫ్ స్టైల్ స్టార్ట్ అవుతుంది. ఎవరు అక్కడ బడ్డీ కొట్టుకో లేకపోతే ఇంకోడుకో 5,000, 3,000, 10,000 ఇలా ఇచ్చుకుంటూ సాయంత్రం అవగానే కలెక్షన్ అంటాడు. పాన్స్ పౌడర్ మెడలో కొట్టుకొని ఒక మంచి ఇస్త్రీ చొక్కా వేసుకొని సైకిల్ తొక్కుంటూ ఒక కర్చీ ఫోటో మెడలో వేసుకొని మొదలెడతాడు. షాప్ 1 10 రూపాయలు సంతకం, షాప్ 2 20 రూపాయలు సంతకం, ఇలా డ్యూటీ అనమాట. అది ఒక 6 నెలలు పోయాక మనం చూస్తే సైకిల్ ప్లేస్లో టీవీఎస్ చాంప్ వస్తుంది. ఇంకో 6 నెలలు పోతే టీవీఎస్ చాంప్ ప్లేస్లో స్ప్లెండర్ వస్తుంది. ఇంకో 6 నెలలు పోతే అదో బుల్లెట్ అవుతుంది. ఆ నెక్స్ట్ ఇంకో ఎంప్లాయీ వస్తాడు, ఈ ఆఫీస్లో కూర్చుంటాడు. ఇది ఈ విజువల్ నేను నా కళ్ళారా చూసింది మా ఊర్లో. సో అది నిజంగా అది ఆయన బిజినెస్సే, కానీ చాలా ఫ్యామిలీలు అందరూ నలిగిపోతూ ఉంటాయి. అలా నలిగిపోయిన ఫ్యామిలీస్ని కూడా చూశాను. అండ్ అట్ ద సేమ్ టైం హీరో లాంటి ఈ ఫిల్మ్లో హీరో లాంటి క్యారెక్టర్లు కూడా చూశాను. ఎలా ఉంటారంటే వాళ్ళు మందు సిట్టింగ్లో కూర్చొని ఈరోజు మా అమ్మ చాలా కష్టపడుతుందిరా, మనసంతా కరిగిపోయిందిరా అని బీర్ తాగుతుంటాడు. కానీ వాళ్ళ అమ్మకి ఏం చేయాలో ఆలోచించడం పరిస్థితి అది. ఈరోజు మా అక్క డ్యూటీకి వెళ్ళి ఆ బస్సు నుండి వచ్చి దిగి నడుచుకొని వచ్చి చాలా ఇబ్బందులు పడుతుందిరా అని ఇంకో బీర్ తాగుతుంటాడు. కానీ వాళ్ళ అక్కకి ఏం చేయాలని ఆలోచించడం. ఊరిని అక్కడ తాగుతున్నంతసేపే డైలాగ్, బయటికి వెళ్ళాక ఏముండదు. మళ్ళీ వాళ్ళ అమ్మనో వాళ్ళ అక్కనో ఎవరిని ఎగ్జాంపుల్ చూపించి ఇక్కడ ఎంజాయ్ చేసేస్తుంటాడు, మందు కొడుతూ లేకపోతే బీర్లు తాగుతూ సిగరెట్లు తాగుతూ ఇవన్నీ. అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? వాడికి బాధ ఉంది కానీ దానికి ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటి బ్లైండ్లో చాలా మంది బతికేస్తున్నారు, ఇది నిజం. సో ఈరోజు ఫిల్మ్ చూస్తున్నప్పుడు ఆ కంటెంట్ ఎక్కడో నాకు కనెక్ట్ అయింది బాగా. నేను కూడా కొన్ని సందర్భాల్లో ఏమేనంటే నేను ఏం చేయగలను రా అంటారు. నువ్వేమైనా చేస్తే కదా నువ్వేం చేయాలో నీకు అర్థం అవడానికి. మనం ఏం చేయం, కూర్చొని మందు కొడుతుంటాం అంతే. సో కాబట్టి
సో అలాంటి కంటెంట్ని బాగా ప్రజెంట్ చేశారు, అది బాగా నచ్చింది. అండ్ చిన్న పాప ఆ ట్రాక్ చిన్న ఒక కిడ్ సూపర్ యాక్ట్ చేశారు నాన్న, అదిరిపోయింది, ఎరగొట్టు ఎక్స్ప్రెషన్స్ బాగా, కొన్ని ఎక్స్ప్రెషన్లు భలే పెట్టింది. సో నాకు బాగా నచ్చింది. అండ్ మదర్ క్యారెక్టర్ మీరు చేశారంటే అదే నేను మీరు చేశారు అనుకోలే, ఎవరో అనుకుంటున్నా, బట్ కానీ చాలా బాగా చేశారు. సో ఎనీహౌ నాకు డిఓపి వర్క్ అయితే ఆయన అనుకున్న దానిలో ఆయన సక్సెస్ అయ్యాడని అనుకుంటున్నాను. సూపర్. అండ్ టెక్నికల్లీ అండ్ కాన్సెప్ట్ వైజ్ వాళ్ళు అనుకున్నది వాళ్ళు రీచ్ అయ్యారు. బట్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్, టు బి ఫ్రాంక్ ఐఎమ్ సేయింగ్. బట్ నేను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఒకవేళ రాకుండా ఉంటే మిస్ అయ్యేటోడిని. అండ్ హీరో కూడా చాలా సెటిల్డ్గా తను యాక్ట్ చేశాడు. అండ్ సేమ్ ఆయన బయట ఆయన బిహేవియర్ ఎలాగ ఉందో స్క్రీన్ మీద కూడా అలాగే కనిపించింది నాకు. అండ్ సో దీన్ని పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, వాళ్ళ జర్నీ ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ నుండి స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ ఫిల్మ్తో ఎండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫర్ ఎవరిబడి వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. అండ్ షాకిర్, మంచి సినిమాకే ప్రమోట్ చేసావు. సో అండ్ ఇంకేంటి ఎవరు మదనం అంటే ఏంటి అడిగారా, ఏం అడిగారు? స్టార్టింగ్ లో అదేదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మదనం అంటే ఏంటి అని అడిగారు. మీకు మదనం ఇష్టమా ఇంకోటి ఏదో ఇష్టం అన్నారు, ఏంటది? వధువా? వధువు ఇష్టమా మదనం ఇష్టం అంటే ఎవరో వధువు ఇష్టం అన్నారు. ఫస్ట్ వధువు ఇష్టంగానే ఉంటుంది, అయిన తర్వాత మదన పడాల్సి ఉంటుంది. కాబట్టి సో ఎనీహౌ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టుడే హియర్. Thank you very much. Thank you Tirunadra garu. Thank you so much for your lovely words. So next Rajendra Raj garu. So oka writer మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. రైటర్ మాట్లాడాలంటే ముందుగా దీనికి హరితేయ గారు అనుకుంటా రచించింది. రైటర్ ఎవరు దీనికి? నైస్ అండి, చాలా చాలా బాగుంది. రచయిత ఇంతకుముందే మాది సినీ రచయితల సంఘం 20 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సభలో ఉండి డైరెక్ట్ ఇటే వస్తుంది, ఇంకా నడుస్తుంది అక్కడ సభ. సాకేత్ చాలా ప్రేమగా పిలిస్తే ఆగలేక వచ్చేసాను. రచయిత అద్భుతంగా రాశారు. అంటే మనసులో ఉన్న భావాలు ఎప్పుడు మనం పెన్నుతోని పేపర్ మీద పెట్టలేము, మనసులో ఉన్న ప్రేమను కూడా ఎప్పుడు ప్రకటించలేము. కానీ ఈ స్క్రీన్లో ఈ ఫిలిం చూస్తున్నప్పుడు తను ఎంత మదనపడ్డారో, తను ఎంత రాయాలనుకున్నారో మనస్ఫూర్తిగా రాశారు, దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేశారు. రచయితకు తగ్గట్టుగా కెమెరామెన్ అద్భుతం. అసలు డైలాగ్లన్నీ కట్ చేసేసి ఓన్లీ మ్యూజిక్ తోని సినిమా చూసుకుంటూ వెళ్తే మనం ఫీల్ అయ్యి ఏడ్చేస్తాం, అంత గొప్పగా తీశారు కెమెరామెన్. ఐ లవ్ యూ. బాగా తీశారు, చాలా బాగా తీశారు. అంటే దృశ్య కావ్యం అంటారు, మాటలు అక్కర్లేదు. అద్భుతమైన సహజ నటి మా స్వప్న, గొప్ప నటి, మహానటి. అసలు ఆమె చూపులో మాటలు, అసలు వాయిస్, కళ్ళు మూసుకొని వాయిస్ వింటే మనకు అద్భుతమైన ఫీలింగ్. గొంతులోనే ఆనందం, గొంతులోనే విషాదం, గొంతులోనే అన్ని రకాల భావాలు పలుకుతాయి, నవరసాలు పలుకుతాయి. అద్భుతమైన నటి. నమస్తే. తర్వాత ఈ సినిమా చూస్తున్నప్పుడు నిజంగా చాలా సినిమాల కంటే ఈ షార్ట్ ఫిలిం అనలేనిది మంచి సినిమా లాగే ఉంది. సినిమాకున్నంత వర్త్ ఉంది. అంటే మ్యూజిక్ ఉంది, ఫైటింగ్స్. ఇంతకుముందు ఎవరైనా వెనక కూర్చున్న వాళ్ళు ఫైటింగ్ ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటుంటే విన్నాను నేను. ఫైటింగ్ ఉంది, సినిమా అంతా ఫైటింగే. మనసుకు, శరీరానికి, జీవితానికి, జీవనానికి, నరకానికి, స్వర్గానికి జరుగుతున్న ఫైటింగే ఈ సినిమా. అద్భుతంగా తీస్తారు. సినిమా అంతా ఫైటింగే ఉంది. ఎలా బతకాలి, ఎలా బతకూడదు మధ్య జరిగే సంఘర్షణ మదనం ఇది. నువ్వు కన్నీరు పెట్టే వేళ నీ చేతి చూపుడు వేలే అమ్మా అమ్మా అమ్మా. నువ్వు వెనకడుగు వేసే వేళ నిన్ను ముందుకు నడిపే తల్లి
ఈ సినిమాలో అమ్మ ప్రేమ చూపించారు, అమ్మాయి ప్రేమ చూపించారు. రెండిట్లో కన్నీళ్ళు ఉన్నాయి, రెండిట్లో విషాదం ఉంది. ఒక విషాదం ముగిస్తేనే ఆనందం మొదలవుతుంది. నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చేసాయి. ఇంత మాట్లాడతాను అనుకోలేదు నేను. ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పి దిగిపోదాం అనుకున్నాను. ఏదో మాట్లాడాలి, ఇంకాసేపు గడపాలి వీళ్ళతో. అసలు వీళ్ళు షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా వీళ్ళతో గడపాలన్నంత ఒక ఆనందం, నాకేదో ఆత్మబంధం లాగా అనిపిస్తుంది నిజంగా. రైటర్ ఎవరు రాస్తారు? నాకు మీరే రాస్తారా? బాగా రాశారు, చాలా బాగా. అద్భుతమైన నటన. బేబీ డార్లింగ్ లవ్ యూ. బాగా రాశారు, బాగా చేశారు. నేను రాశారని అన్నప్పుడల్లా మీరు చేశారని అనుకోండి, రైటర్ని కాబట్టి. ప్రతి ఒక్కరికి నిజంగా మ్యూజిక్ చాలా బాగుంది. ప్రతి సీన్ ఎడిటింగ్ సినిమాలాగే, సినిమా కంటే మంచిగా. ఇప్పుడు మనం చాలా సినిమాలు చూస్తుంటాము, సినిమా కంటే చాలా 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 బాగుంది. నెక్స్ట్ సమావేశంలో ఈ టీం అందరిని తీసుకొని వస్తే టెలివిజన్ రచయితల సంఘంలో ఒక చిరు సత్కారం చేయాలని నా కోరిక. అది మా స్వప్న ఆ బాధ్యతను తీసుకోవాలి. అందరికీ ఆల్ ది బెస్ట్. నన్ను మర్చిపోతే నేను గట్టిగా హక్ చేసుకుంటాను, మర్చిపోయానని చెప్పండి. థ్యాంక్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ వర్డ్స్. నెక్స్ట్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారిని ఫ్యూ వర్డ్స్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఇది ఒక మంచి సినిమా. ఇది యాక్చువల్గా అయ్యప్ప మాల్లో ఉండేటప్పుడు మా ఫ్రెండ్ ఒక సినిమా తీశారు, కంట్రోల్ సి అని. 2 సార్లు ప్రివ్యూ చూశారు. ఈరోజు శ్రీనివాస్ గారు మా మిత్రులైన ఒక ప్రివ్యూ ఉంది రండి బాగుంటుందని చెప్పారన్నమాట. వారి మీద అభిమానంతో ఈరోజు రావడం జరిగింది. ఒక మంచి చక్కటి సినిమా ఇది, ఒక ఇండిపెండెంట్ సినిమా ఇది. 40 నిమిషాల్లో ఇక్కడ మన రచయిత దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అంతమంది ఎకనామికల్గా ఏదైతే చూపించాలనుకున్నారో మంచి బ్రహ్మాండంగా చూపించడం జరిగింది. ఆ పాప కూడా అద్భుతమైన ప్రదర్శన చేశారు, చిన్న పాపను కూడా. అదేవిధంగా ఆ తల్లి క్యారెక్టర్ చేసిన ఆమె కూడా, మా హీరో ఎంతో అందంగా ఉన్నాడు కానీ మంచి డీగ్లామర్గా చేసి అద్భుతంగా ప్రదర్శన చేశారు. ఇది ఒక చక్కని చిత్రం. ఇది ఈ సినిమా ఒక వేరే వాళ్ళకి ఆదర్శం కావాలని కోరుకుంటూ, ఇలాంటి సినిమాలు తీసినట్లయితే మళ్ళీ కళ మొదలు కూడా బాగుంది. చాలామంది మా శ్రీనివాస్ కూడా స్టార్టింగ్లోనే వారు కూడా యాక్ట్ చేశారు. అద్భుత చిత్రం. ఇందులో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులకు అందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించినందుకు నేను ప్రత్యేకంగా మన వేరే టెంపుల్కి వెళ్ళి డైరెక్ట్గా వస్తానమాట. ఇక్కడికి చాలా అద్భుతంగా ఉందండి. ఇది తెలియాలి మదనం అనేది మన రచయిత గారు చెప్పారు. అలాంటి మన రాజు గారు అంటే రచయితలు గారు ఏదో సంఘ కార్యక్రమాలు చేస్తుండే వాళ్ళం. వారు చెప్పారు కరెక్ట్. ఇంత ముందు వెళ్ళినటువంటి త్రినాథ్ గారు చెప్పారు ఆ ఫైనాన్స్ బిజినెస్ గురించి కానీ ప్రతిదీ కూడా కాన్సెప్ట్ మదనంలో బయటకు వస్తుందన్నమాట. చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. వేదిక ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటారు. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. నెక్స్ట్ అలాగే ఆర్టిస్ట్ సంజయ్ గారు. సో ఒక ఆర్టిస్ట్ ఇంకొకళ్ళ గురించి చెప్తే ఎలా ఉంటుందో మేము చూస్తాం ఇప్పుడు. నా పేరు సంజయ్ అండి. నా పేరు సంజయ్. నేను మూవీ యాక్టర్. కంటిన్యూగా మూవీ ఒక పాస్ట్ 20 days నుంచి కంటిన్యూ మూవీ స్కెడ్యూల్ జరుగుతుంది. ఇవాళ ఒక్కరోజు బ్రేక్ దొరికింది నాకు. విజయ్ కుమార్ గారు మంచి మూవీ అన్న వచ్చి చూడండి ఒకసారి, యూ విల్ జస్ట్ లవ్ ఇట్ అంటే వచ్చాను నేను. యాక్చువల్లీ ఇవాళ రెస్ట్ తీసుకోవాలి, బట్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ అండ్ యూ హ్యావ్ డన్ ఎ ఫేబులస్ జాబ్ మ్యామ్. బాగున్నాను, వెరీ గుడ్ అండి, చాలా బాగా చేశారు. పాప నువ్వు కూడా. సో అదే అండి. అండ్ స్టోరీ బాగుంది. అంటే ఇక్కడ మెయిన్ మనము ఏ సిచ్యువేషన్లో అయినా కానీ దేనికి అడిక్ట్ అవ్వద్దు. ఏదైనా కానీ మేబీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటాయండి, కాదంటలేదు. కానీ దానికి తగ్గట్టు మనం కష్టపడడానికి ఏదో ఒక వే ఉంటుంది, దారి ఖచ్చితంగా ఉంటుంది, మనం వెతుక్కోవాలంతే. అలా అని చెప్పి దేనికి అడిక్ట్ అవ్వద్దు. అందరికంటే ఎక్కువ కష్టపడ్డది ఇంట్లో వాళ్ళు, అంటే అమ్మ చాలా కష్టపడి కంటదండి. మనం ఇవన్నీ చేస్తుంటే బాధపడేది అమ్మనే. సో మనం కష్టపడడం చూసి అమ్మ ఇంకో స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. నాకు అర్థమైంది ఇది. సో డబ్బు సంపాదించుకోవడానికి చాలా దారులు ఉంటాయి, రాంగ్ స్టెప్ వేయకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ.
నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఈ మధురం మొదలానికి సృష్టికర్త మూలకర్త రామప్రసాద్ గారు. నేనేనా అని చూస్తున్నారు కానీ ఈయనే. అరుణ్ నేను చాలా విజువల్గా అనుకుని తీసిన ప్రాజెక్ట్. సో కలర్స్ ఆర్ సాచురేటెడ్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ బట్ ఫర్ ద నెక్స్ట్ స్క్రీనింగ్ హోప్ ఇట్ గెట్స్ ద ట్రూ కలర్స్. యాక్చువల్గా సౌండ్ అండ్ కలర్స్ కోసం మేము చాలా కష్టపడి ఏ 2-3 సార్లు చేస్తాం. బట్ ఫర్ సమ్ రీజన్స్ అంటే అలా జరగడం ఆఫ్లో ఉన్నాను. సో బట్ యూ డెఫినెట్లీ లవ్ ఇట్. నేను డెఫినెట్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. 5.1 డిజైన్ ఓకే, అది ఆన్లైన్ కంటెంట్ డెఫినెట్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. దెన్ యూ గివ్ ద జెన్యూన్ రివ్యూస్. తీసుకోవడానికి కూడా కాబట్టి ఓకే, నేను ఏం లేదు. సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ బ్యాక్ టు ద స్టేజ్ ఫర్ సమ్ రీజన్ అండ్ కమింగ్ బ్యాక్ టు ద యాక్టర్స్. షీ ఈస్ ద మెయిన్ అంటే ఫోర్ టు గివ్ కాంక్రీట్ పాయింట్ ఫర్ ప్రాజెక్ట్. సో అక్కడి నుంచి నేను ఓకే. అండ్ మనం స్క్రిప్ట్ రాసుకుంటే బేసిక్లీ అది మార్చడానికి చాలా ఒక డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఈగో ఒకటి ఉండాలండి. సో కానీ నేను అది ఈజీగా తీసుకున్నాను. స్క్రిప్ట్ గవర్నమెంట్ చేసిన సీన్ క్వార్టర్ ప్రిపేర్ చేస్తున్నారు. బట్ స్వప్న గారు వచ్చి దాన్ని కొంచెం ఆవిడ ఓన్ చేసుకుని అది డిస్టర్బ్ చేశారు. కంప్లీట్గా ఆడియన్స్ నేను అక్కడ ఉంచడం వల్ల నాకు చాలా ప్యానిక్ అయ్యాను. బట్ ఫర్ బై సపోర్ట్ ఆఫ్ అశ్విన్ అండ్ అపర్ణ గారు అండ్ పోయిటరీ ఫ్రమ్ పవన్, సో వి ట్రై టు గెట్ ద ఆడియన్స్ బ్యాక్ ఆన్ ట్రాక్. నాకు లిమిటెడ్ టైమే ఉంది. మిమ్మల్ని మళ్ళీ నా స్వప్న గారికి పంపడం నాకు ఇష్టం. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ డన్. ఆ ఛాలెంజ్ నాకు చాలా నచ్చింది. సో యాజ్ ఎ డైరెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఛాలెంజ్ రావాలని అనుకుంటాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఎవరైతే అరుణ్ ఈజ్ మై మేట్. ఆయన దగ్గర నుంచి నేను మొత్తం సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టోరీ యాక్చువల్లీ. నెక్స్ట్ శ్రీనివాస్ గారు, ఆర్టిస్ట్ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నా క్యారెక్టర్ ఏం లేదండి, చూసారు హీరోని కొట్టడమే పని. నైట్ 2 పిలిచారు ఇక్కడ కీసరగుట్ట. రామప్రసాద్ గారు 6 months బ్యాక్ నా డేట్స్ అడిగారు. అసలు చాలామంది ఫోన్లు చేస్తారు, ఈ క్యారెక్టర్ ఎప్పుడో 6 నెలల ముందు అడుగుతున్నాను, అసలు చేస్తారా చేయదని నాకు కొంచెం డౌట్ వచ్చింది. అక్కడికి వెళ్ళి చూసినాక వాళ్ళ డెడికేషన్, అసలు ఎంత టీం వర్క్ అంటే అసలు వండర్ అయిపోయాను అనమాట. నైట్ 2 గంటలకు షార్ట్ పెట్టారు, లైట్స్ వస్తున్నాయి, హీరో కొట్టే సీన్. వాళ్ళ డెడికేషన్ చూస్తే డెఫినెట్గా ఒక మంచి ఫ్యూచర్లో ఒక అవార్డు ఫిల్మ్ డైరెక్టర్గా రామప్రసాద్ గారు వరుసగా తర్వాత స్వప్న ఆల్రెడీ రేడియోలో కూడా ప్రోగ్రామ్ చేసాం. షీఈస్ వెరీ బిజీ. మొన్ననే వచ్చింది అది కొబ్బరి మట్టలో మంచి వేషన్ చేసింది. సో ఈ టీము వెరీ గుడ్ టీమ్ అండి, అంత డెడికేటెడ్, ఓన్లీ రిజల్ట్ ఓరియంటెడ్ టీమ్ అనమాట. అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చిన్న క్యారెక్టర్ అయినా ఎలివేట్ అయింది హీరోతో కాంబినేషన్ కాబట్టి. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ ఫర్ ఆపర్చునిటీ ఫర్ దిస్ యాక్టింగ్ దిస్ పర్టికులర్ మూవీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అలాగే ఇంత మంచి సినిమాటోగ్రఫీని అందించారు అరుణ్ గారు. Good evening, everyone. Thanks for coming to this show. Actually, Ramprasad garu cheppinattu, I am a little disappointed because colors are saturated and projection issue ఏంటో తెలియదు కానీ ఇట్స్ లైక్ లైట్ లుమినాసిటీ చాలా తక్కువ ఉంది. సో ఫేసెస్ కూడా కనబడట్లేదు అండ్ ఆస్పెక్ట్ రేషియో కూడా ఇట్స్ నాట్ ద వే వి షూట్ ఇట్. లైక్ ఆస్పెక్ట్ రేషియో కూడా మారిపోయింది. సో రామప్రసాద్ గారు చెప్పినట్టు లైక్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ యూట్యూబ్. ఐ ప్రామిస్ యూ ఇట్స్ వర్త్ వాచింగ్. ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీళ్ళందరిలో స్వప్న గారు, వీళ్ళందరినీ మనకి తెర వెనక లీడ్ చేస్తారు, తెర ముందు లీడ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నా తోటి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి కూడా నమస్తే. వచ్చిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చెప్పడానికి చాలా ఉంది. రామ్ గారి సడన్గా కట్ చేసే వరకు నేనేం మాట్లాడతానో నాకు తెలీదు. ఇందులో టోటల్ కష్టం అంతా మాత్రం మా అరుణ్ గారిది, రామ్ గారిదేనండి. ఆర్టిస్టులుగా మేము చేసింది చాలా తక్కువ. ఒక్కరోజు నేను ఒక 5 days వర్క్ చేశాను. ఈ 5 daysలో కెమెరా వర్క్ ఒక్కరోజు స్టాండ్ మీద పెట్టి కెమెరాని వర్క్ చేయడం నేను చూడలేదు. అరుణ్ గారు ఎవ్రీడే ఎంత బరువున్న ఆ కెమెరాని గుండెల మీద పెట్టుకొని ఒక చంటి పిల్లని ఎలా చూసుకుంటారో ఒక తల్లి, అలాగే ఈ ప్రాజెక్ట్ని అంత ప్రేమగా చూసుకుంటూ తను షూట్ చేయడం జరిగింది. మదర్ అఫెక్షన్, మదర్ ప్రేమని నేను చూపించడం కాదండి, ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న ప్రేమను అరుణ్ గారు చాలా బాగా ప్రజెంటేషన్లో చూపించారు. రామ్ గారు అనుకున్నట్టుగా మేము యాక్ట్ చేసామో లేదో తెలియదు, కానీ రామ్ గారి కష్టం చాలా ఉంది. నన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను అన్నాను, ఈ పాప ఏజ్ వరకు ఉన్న చిన్నపిల్లలకి మదర్గా చేస్తానండి, ప్రవణ్కి అంత ఏజ్ వాళ్ళకి నేను చేయనని చెప్పేసా. నేను అక్కగా చేస్తాను అలా చెప్పాను. చెప్తే ప్లీజ్ కొంచెం మీరు ఈ మదర్ క్యారెక్టర్ చేయండి అని నాకు రామ్ గారి ఫ్రెండ్ సజెస్ట్ చేయడం జరిగింది. నేను ట్రై చేస్తానండి అన్నాను. ఒకసారి కథ వినండి అన్నారు. చాలా మొహమాటం, చాలా తక్కువ మాట్లాడతారు. అది చాలా చిన్న సౌండ్లో మాట్లాడతారు రామ్ గారు, అసలు వినిపించదు ఆయన మాట్లాడేది. ఇలా లోపల చెవులో కట్టేయాలి, అప్పుడు కానీ వినిపించదు. సార్ స్టోరీ చెప్తున్నారు. యాక్చువల్గా నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మదర్ సెంటిమెంట్తో వచ్చిన ఏ ఫిల్మ్ అయినా సరే నేను కొంచెం రిస్క్ అయినా చేసేస్తాను. అమ్మ అమ్మ అని ఆయన చెప్తున్నప్పుడు 2-3 సార్లు అంటున్నప్పుడు నా హార్ట్కి టచ్ అయింది. ఎంత పెద్ద ఏంటి, రామ్ గారికి కూడా అమ్మగా చేసేస్తా ఇప్పుడు. చాలా బాగా వచ్చింది రామ్ గారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నన్ను నమ్మి ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను మంచి ఆర్టిస్ట్నని మా రాజేంద్ర గారు, నాకు ఆర్టిస్టులు అందరూ చెప్పారు. అమ్మకి తగ్గ కొడుకులాగే చేశాడు నా కొడుకు. చాలా బాగా యాక్ట్ చేశాడు. ప్రవణ్ పేరు మాకు 2-3 రోజుల వరకు ఏమని పలకాలో తెలియదండి. ప్రణవ్ ఇది అది అని ఏమేమో పిలిస్తే తర్వాత ఇంపోజిషన్ రాసాము. రాస్తే అప్పుడు కరెక్ట్ నేమ్ వచ్చింది. దీనికి వెనుక నుంచి ఎంతో సపోర్ట్ చేసిన హరిప్రియ గారికి చాలా చాలా థ్యాంక్స్. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. మీరు ఇలాగే బ్లెస్ చేయండి. మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు మళ్ళీ రావాలని మేము ఆశపడుతున్నాము. ఇంతకుముందు రామ్ గారు అడిగారు మమ్మల్ని ఏదైనా మా ప్రాజెక్ట్ చేయండి అని. ఇప్పుడు మేము ఫైట్ చేస్తాం. నెక్స్ట్ ప్రాజెక్ట్లో మమ్మల్ని కానీ పెట్టలేదంటే హైదరాబాద్లో ధర్నా చౌక్, మరి వైజాగ్లో ఏముందో తెలియదు, అనకాపల్లిలో కూర్చుంటాం, ధర్నా చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ స్వప్న గారు, థ్యాంక్ యూ సో మచ్. సహస్ర చిన్నదాన్ని చెప్పి నాకు ఇవ్వదేమో అనుకుంటున్నా. హాయ్ ఎవ్రీబడి. నేను ఈ స్టేజ్ మీద ఉన్నానంటే దానికి కారణం రామ్ ప్రసాద్ గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో ఫస్ట్ ఎప్పుడైతే నేను షూటింగ్కి వచ్చినప్పుడు ఏదో కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. సో ఆ తర్వాత కామన్గా అనిపించింది. 1 day షూట్ అయినా సరే కానీ ఇంత మంచిగా చూపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ స్టార్టింగ్ నాదే ఇచ్చారు. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ బేబీ డాల్. సో నెక్స్ట్ ప్రవణ్ గారు వెనక నుంచి ఇవ్వు మైక్ ఇవ్వు అని అడుగుతున్నారు. నాకు అర్థమైందండి మీ ఇంటెన్షన్. అసలు అక్కడ ఆడియన్స్ లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, నన్నే చూస్తున్నారు. అమ్మగారు దృష్టి పెట్టదని చెప్తున్నారు. ముందు ఇక్కడ వచ్చిన పెద్దలకి
థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ద ఆప్షన్ బ్రో. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఓకే, I think hope you all like it. Thank you. ప్రవణ్ గారు మీరు మాట్లాడారా? మేము విన్నామా? ఒకసారి కాదు, ఎగ్జామ్స్ ఉన్నా కూడా నువ్వు మూవీకి వెళ్ళు అని చెప్పే తల్లి ఇక్కడ ఉండగా మీరు ఎలా వెనక్కి వెళ్ళి నుంచి ఉంటారు? ఇక్కడికి రండి. ఓకే, సో ఎక్కడ మీ లవ్ స్టోరీ అడుగుతాను, రియల్ లవ్ స్టోరీ అనే కదా మీ భయం? ఓకే ఫైన్. సో నెక్స్ట్ పిఆర్ఓ సాకేత్ గారు. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ చెప్తారంట. ఇప్పుడే నిద్రలేచి వచ్చినట్టున్నారు. లేదండి, మార్నింగ్ అందరికీ నాకు తెలుగు రాదండి, నేను కన్నడ. నా తెలుగులో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఫస్ట్ రామన్నకి థ్యాంక్స్, ఎందుకంటే నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన దానికి. సెకండ్ నా ఫ్రెండ్ చేతన్, అతనికి చాలా థ్యాంక్స్. నేను ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు అన్న చెప్పారు, చరణ్ మంచి స్టోరీ ఉంది, నువ్వే ఎడిట్ చేస్తూ అని చెప్పారు. అవునా, సరేనా, వన్ లైన్ చెప్పండి అడిగాను. వాళ్ళు చెప్పారు. ఆ స్టోరీ వచ్చి నాకు బాగా చాలా నచ్చింది, ఎందుకంటే కన్నడలో నీంగా నోడబెడనన్న అని ఒక కాదంబరి ఉంది. కాదంబరి అంటే నావెల్. తెలుగులో ఏం చెప్తారంటే నువ్వు ఇలా చూడొద్దు అని. సేమ్ ఆ స్టోరీ ఎలా ఉందో సేమ్ టైప్ స్టోరీ చెప్పారు. సరే నేను ఒప్పుకున్నాను. తర్వాత ఎడిటింగ్లోకి వస్తే నేను ఎడిట్ చేశాను, బాగా వచ్చింది. సరే ఎడిట్ ఏమన్నా మీరు స్టోరీ చెప్పింది వేరే చెప్పారు, షూట్ చేస్తే ఇలా వచ్చింది అని చెప్తా ఉంటే అప్పుడు చెప్పారు, లేదు చరణ్, ఇది స్టోరీలో సౌండ్ కూడా ఏంటి ప్రిఫరెన్సెస్ ఉంది, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అని చెప్పారు. దాని తర్వాత మేము ఒక్కొక్క స్టెప్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఈ సినిమా ఓన్లీ ఏంటి డైరెక్టర్ వర్క్ తో అందరూ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఒక ప్రాజెక్ట్ అని. అందరూ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ. ముఖ్యంగా అతికించుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పవన్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా డైరెక్టర్ గారు బావా వెరీ వెరీ థ్యాంక్ యూ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. యాక్చువల్గా నేను అంతా ఇంగ్లీష్లో రాస్తూ ఉంటానండి పోయిటరీ. అయితే ఒకసారి డిస్కషన్ వచ్చింది బావగారితో. ఆయన మామూలుగా చెప్తున్నాను, నేను ఇలాగా తీస్తున్నాను షార్ట్ ఫిలిం, ఇది ఎవరికి తెలియదు, షార్ట్ ఫిలిం తీస్తున్నాను బావా ఇలాగా ఉంది అనేసి అన్నారు. చాలా కష్టంగా ఉంది, అప్పుడప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను అది ఇది అంటే అప్పుడు చెప్పాను, లేదు బాబా నాది అలానే ఉంటుంది, అప్పుడప్పుడు నేను స్ట్రెస్ అవుతుంటేనే నేను పోయమ్స్ రాస్తుంటాను అంటే. అప్పుడు తర్వాత నేను బయలుదేరిపోయాను అక్కడి నుంచి, ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కాల్ చేశారనమాట. కాల్ చేసి బాగా నువ్వు రాస్తావా, నాకు ఇప్పుడు తెలియదు అన్నాను అనేసి అడిగారనమాట. అడిగి సరే అయితే నేను నా దాంట్లో 2 రాయాలి, 2 పాటలు రాస్తావా అంటే సరే బాగారు నేను ట్రై చేస్తాను, నేను ఎక్కువ ఇంగ్లీష్లో రాస్తాను కాబట్టి నాకు తెలియదు, బట్ ఐ గివ్ మై బెస్ట్ అని చెప్పేసి అన్నాను అనమాట. తర్వాత ఆయన అశ్విన్తో కలిపారనమాట. ఆయన అశ్విన్ గురించి చెప్పాలండి, ఆయన హీఈస్ ఏ మాస్టర్ మైండ్ అండి. ఆయనతో లిరిక్స్ రాయడం ఆ జర్నీ ఎప్పుడూ మర్చిపోను. ఎందుకంటే నేను రాసిన లిరిక్స్కి ఆయన మ్యూజిక్కి అది ప్రాణంగా వచ్చింది. యాక్చువల్గా నేను రాశాను, నాకు అనిపించిన ఇన్స్పిరేషన్ ప్రకారం నేను రాశాను, కానీ ఆయన మ్యూజిక్కి ఆ ప్రాణం పోసారు, అసలు ఆ పాటకి ఆ ప్రాణం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మీ అందరికి మధురం నచ్చింది కదా? ఇంకొకసారి చూస్తారా?
ఇందాక మీరు బ్లూరే క్వాలిటీలో చూసారు, సో ఇప్పుడు 2K క్వాలిటీలో ప్లే అవుతుంది. అంటే ఇంతకు 10 టైమ్స్ ఇంకా చాలా బెస్ట్ క్వాలిటీ అన్నమాట. సో ఇంకా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో తప్పకుండా అందరూ ఉండండి. మదనం ఇండిపెండెంట్ ఫిల్ము చాలా బాగుందండి సినిమా. అంటే దీంట్లో నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను. తర్వాత డైరెక్షన్, తర్వాత డిఓపి, దీంట్లో చేసిన ఆర్టిస్టులందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మంచి ఫిల్ము ఇది. ఫ్యూచర్ ఫిల్మ్గా నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్ ఫిల్మ్గా చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈరోజు చాలామంది వాచ్ చేశారు ఈ మూవీ. నెక్స్ట్ యూట్యూబ్లో వస్తుంది. దీన్ని అందరినీ మీరు బ్లెస్ చేయాలని చెప్పి కోరుతున్నాను. హాయ్ అండి, నేను చెల్లె స్వప్న, టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్ని. నేను మీ అందరికీ సుపరిచితమే. ఈరోజు ప్రసాద్ ల్యాబ్స్లో మదనం షార్ట్ ఫిలిం ప్రీమియర్ షో జరిగింది. చాలా బాగా జరిగింది. ఈ షార్ట్ ఫిలిం చాలా చాలా బాగుంది. త్వరలో మీ ముందుకు యూట్యూబ్లో రాబోతుంది. మీరందరూ చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఈజ్ యాంకర్ కేసీ. సో మదనం ప్రీమియర్ నిజంగా అంటే చాలా అవసరం అండి. అందరూ కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్లు అండ్ నిజంగా యాక్టర్స్ చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రామ్ ప్రసాద్ గారు అయితే నిజంగా వావ్, ఇలాంటి స్టోరీని ఇప్పటివరకు చూడలేదు. అంటే స్టోరీ చాలా కొత్తగా ఉంది. అండ్ స్క్రీన్ ప్లే కానీ ప్రెజెంటేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ చూస్తున్నంతసేపు ఇది ఇండిపెండెంట్ ఫిల్మా కాదేమో, ఫుల్ లెంత్ ఫిల్మ్ ఏమో అని అనిపిస్తుంది. అయిపోగానే ఏంటి అప్పుడే అయిపోయిందా, 40 minutes అప్పుడే అయిపోయిందా అని మనకి టైం కూడా తెలియదు. నిజంగా అంత అవసరం అంటే అవసరం. ఇక మ్యూజిక్ గురించి అయినా, సినిమాటోగ్రఫీ గురించి అయినా ఏదైనా ప్రత్యేకంగా చెప్పమని లేదు. అందరూ కూడా వాళ్ళ లెవెల్స్లో ది బెస్ట్ చేశారు. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించేది మనకు 4-5 క్యారెక్టర్లే. ఆ 4-5 క్యారెక్టర్లు కూడా ఒక్కొక్కళ్ళు చాలా అంటే చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. మొత్తానికి ఓవరాల్గా చాలా అంటే చాలా సూపర్గా చేశారు. నాకు తెలిసి వీళ్ళు నెక్స్ట్ ఇంకొక ఫిలిం చేస్తే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా షార్ట్ ఫిల్మ్స్ అంటే అందరూ ఏవో చిన్న స్టోరీస్ తీసుకుంటారు. కామన్గా లవ్ స్టోరీసో లేకపోతే లైక్ కామెడీ స్టోరీసో ఇలాంటివి తీసుకుంటారు, చెప్తూ ఉంటారు. ఇవన్నీ కామన్. బట్ ఒక ఇండిపెండెంట్ ఫిలిం అయినా కూడా ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకొని సో ఎలాగైనా సరే దీన్ని ప్రజెంట్ చేద్దామని చెప్పి అనుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. అలాంటి దానిలో ఇది ది బెస్ట్ అటెంప్ట్ అని చెప్పవచ్చు. అండ్ ఎవరైనా సరే మీరు ఒకసారి చూసారు అంటే మీరే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేస్తారు. అది ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో. నాకు తెలిసి ఖచ్చితంగా మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. కాబట్టి మీకు 40 minutes పక్కా ఎక్కడ బోర్ కట్టదు. సో యూ విల్ ఎంజాయ్. అండ్ ఇది ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్లా కాకుండా ఒక ఫిలింలా చూడండి. మీకు డెఫినెట్లీ యూ విల్ లవ్డ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మీరు యూట్యూబ్లో ఇది రిలీజ్ అవ్వగానే మీరు మీ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ని చూసి అందరికీ షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ November 23rd V3 న్యూస్ యానివర్సరీ అనమాట. సో ఖచ్చితంగా V3 న్యూస్లో సుత్తి లేకుండా ఎక్కడైతే మంచి ప్రాజెక్ట్స్ ఉంటాయో అండ్ ఎక్కడైతే మంచి న్యూసెస్ ఉంటాయో అవి మాత్రమే కవర్ చేస్తారు. సో తప్పకుండా ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి V3 న్యూస్. థ్యాంక్ యూ.